మే నుంచి వర్షాలు స్టార్ట్ అయ్యేటప్పటి నుంచి నవంబర్ వరకు వర్షాకాలం ఉన్నంత ప్రతిసారి కూడాను ప్రతి ఇంటింటికి వెళ్ళినప్పుడు హౌస్ సర్వే అప్పుడు కానీ లేదా రోజు ఇంటింటికి సర్వే చేస్తున్నప్పుడు మనం ఇవి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పబ్లిక్కి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. సో పాంప్లెట్లు పంచడం ద్వారా లేదా మనం అసలు దోమలు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఇంటిలో మస్కిటో మెష్ వేయించుకోవటం, డోర్ క్లోజ్ చేసి ఉంటే మార్నింగ్ టైం 6 to 7 లేదా ఈవినింగ్ 4 to 6 దోమలు లోపలికి రావు. సో ఇలాంటి చిన్న చిట్కాల ద్వారా అంటే ఒక్క పనే కాదు, ఇది ప్రతి ఒక్క సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత. మన ఇల్లు శుభ్రంగా ఉంచుకుంటూ చుట్టుపక్కల ఉన్న పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటే మేము గుడ్లు పెట్టి వ్యాపిస్తుంటాయి. కాబట్టి నేషన్ ఉన్నా లేదా డ్రైనేజ్ సరిగ్గా చేయకపోయినా వెంటనే అది ఫోటో అప్లోడ్ చేస్తే అది పంచాయతీరాజ్ కానీ లేదా మున్సిపాలిటీ వాళ్ళ యాప్లో వెళ్ళి అది క్లియర్ అయ్యేదాకా అది అలాగే పెండెన్సీలోనే చూపిస్తుంది చేస్తున్నారు. అప్పుడే మీ యాప్ నుండి ప్రతి ఒక్క ఎన్నం కూడాను చాలా జాగ్రత్తగా ఫాలోఅప్ చేసుకుంటూ మీ పరిధిలో మీ ఏరియాలో ఎటువంటి ఇలా స్టాగ్నేషన్ ఉన్న అన్నిటిని అప్లోడ్ చేయాలి. అవునా? సో ఇంటి చుట్టూ గల ఆవరణంలో పనికిరాని మొక్కలు దోమల విశ్రాంతికి ఆవాసాలు కావున పనికిరాని మొక్కలు తీసివేయాలి. దోమలు ఇంటి లోపలికి రాకుండా చేయటకు కిటికీలకు ధరించాలి. జ్వరం వచ్చినట్లయితే మలేరియా కావాలి. అందరు దయచేసి ముందు 2 స్లోగన్లు చెప్పయ్యా. బ్యాటరీలు కావున వీటికి వెంటనే ఊపులు పెట్టాలి మరియు మరమ్మతులు చేసుకోవాలి. ఇంటి ఆవరణంలోని కొబ్బరి కొట్టుకోవాలి మరియు ఇళ్లపై గల టైర్లను తొలగించుకోవాలి. ఇంటి ఆవరణంలో గల రోళ్లలో కూడా మనము ఈ జూలై మంత్ డెంగ్యూ మాసోత్సవాలు జరుపుకున్నాము. ఈరోజు క్లోజింగ్ డే సందర్భంగా ఇక్కడ మనం మంగళగిరిలో ఇక్కడ ఈ ర్యాలీను అవేర్నెస్ క్యాంపు మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. సో మనకి ఈ మన డిస్ట్రిక్ట్లో చూసుకుంటే మనకు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే మనకు డెంగ్యూ కేసులు ఈ టైంకి జూలైకి మోర్ దెన్ 150 దాకా ఉండేవి. ఇప్పుడు మనకి 50 కేసులు, దాదాపుగా 100 కేసులు తగ్గాయి. సో మునుపటి కంటే మనకు తగ్గిన మనకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మెజర్మెంట్స్ ఇవన్నీ కూడా మన డిపార్ట్మెంట్ తరఫున తర్వాత మన ఇంటర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ వల్ల పంచాయతీరాజ్ కానీ మున్సిపాలిటీ వాళ్ళ ద్వారా మనం ఈ కేసులు తగ్గించడం జరిగింది. సో ఇక మన ఈ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటే కాకుండా ప్రజల్లో కూడా చైతన్యం వచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడాను వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇల్లు పరిశుభ్రతగా ఉంచుకోవటం, మస్కిటో నెట్స్ పెట్టుకోవటము, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న డ్రైనేజెస్లో వేస్ట్ చెత్త అవి వేయకుండా అంటే స్టాగ్నేషన్ లేకుండా చూసుకోవటం, చుట్టూ పరిసరాలు కూడాను పరిశుభ్రంగా ఉంచుకుంటే మనము ఈ దోమకాటు నుంచి తప్పించుకోవచ్చు. సో నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ప్రతి ఒక్కరి బాధ్యత ఇది. అందరూ కూడాను చుట్టూ మన ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో అలాగే మన పరిసరాలను కూడాను పరిశుభ్రంగా ఉంచుకొని నీటి నిల్వలు లేకుండా చూసుకుంటూ దోమకాటు నుంచి తప్పించుకొని ఈ మలేరియా, డెంగ్యూ తర్వాత చికెన్గున్యా లాంటి మలేరియా దోమలు వచ్చే వ్యాధులను రాకుండా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. డెంగ్యూ ఎండింగ్ ర్యాలీ అనేది జరుగుతుంది. మాకు గత నెల నుంచి మా డిఎంహెచ్ఓ మేడం డాక్టర్ విజయలక్ష్మి మేడం ఆదేశాల మేరకు, మున్సిపల్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ మన ఏఎన్ఎంస్ ఆశాస్ ఇంటింటికి వెళ్ళి లార్వాస్ ఏమన్నా ఉంటే ఐడెంటిఫై చేసి ఇష్యూస్ రైజ్ చేస్తున్నారు. మెయిన్గా డెంగ్యూ సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయంటే హై గ్రేడ్ ఫీవర్ వస్తుంది, సివియర్ హెడేక్ ఉంటుంది, వామిటింగ్స్ అవుతాయి, ఒంటి మీద దద్దుర్లు అలాంటివి వస్తాయి. ఒకవేళ ఇది కనుక సివియర్ అయితే బ్లీడింగ్ గమ్స్ నుంచి బ్లీడింగ్ రావడం, యూరిన్లో బ్లడ్ పట్టడం జరుగుతుంది. సో ఇలాంటి లక్షణాలు ఏ ఉన్నా కూడా మీరు ఇమీడియట్గా మన మంగళగిరిలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్లో డెంగ్యూ కిట్స్, మలేరియా కిట్స్,
తర్వాత ఫీవర్ ప్రొఫైల్ అంతా కూడా ఫ్రీగా టెస్ట్లు అవైలబుల్గా ఉన్నాయి. మీరు వచ్చి డాక్టర్ సంప్రదించి మెడికేషన్ తీసుకోవాల్సిందిగా కోరుకున్నాను. మెయిన్గా ఒక ప్రికాషన్ ఏంటంటే, మీకు ఈ డెంగ్యూలో బాడీ పెయిన్స్ ఉంటాయి. అప్పుడు అందరూ వెళ్ళి ఈ ఎసిక్లోఫినాక్, డైక్లోఫినాక్, సివియర్ హెడేక్, కాంబిఫ్లామ్ వాడతారు. ఈ 3 డ్రగ్స్ దయచేసి ఫీవర్ ఉన్నప్పుడు వాడద్దు. అవి వాడడం వల్ల ప్లేట్లెట్స్ కణాలు అనేది పడిపోతాయి. సో మీకు ఇలాంటి లక్షణాలు ఏమున్నా కూడా డాక్టర్ దగ్గరకు వచ్చి ఆ సలహా ప్రకారమే ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ. మనం ఈ జూలై 1 తారీఖు నుంచి 31 తారీఖు వరకు మనం జాతీయ డెంగ్యూ మాసోత్సవాలు జరుపుకోవటం జరుగుతున్నది. ఈ మాసోత్సవాలు జరుపుకోవడానికి కారణం ఏంటంటే, మనకి ఇప్పుడు వర్షాకాలం సీజను. ఈ సీజన్లో దోమదారు వచ్చే వ్యాధులు ఎక్కువగా వస్తాయి. కాబట్టి ఆ వ్యాధులు ఎలా రాకుండా ఉండడానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలి అనే అవగాహన ప్రజల్లో కల్పించే నిమిత్తం ఈ మాసం అంతా మనం జరుపుకోవడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మనకి గవర్నమెంట్ వారు ముఖ్యంగా 3 మూల సూత్రాలని ప్రవేశపెట్టడం జరిగింది. అది ఒకటి ఏంటంటే చెక్ అంటే మన ఇంటి లోపల నీటి నిల్వలు ఏవైతే ఉన్నాయో, మన ఇంటి పరిసరాల్లోని నిల్వ నీరు ఏదైతే ఉందో అవన్నీ పరిశీలించి, రెండోది క్లీన్. ఆ పరిశీలించిన నీటి నిల్వలు ఏవైతే ఉన్నాయో ఆ నీటి నిల్వలు అన్నీ కూడా పూర్తిగా తొలగించుకోవటం. నెక్స్ట్ 3 కవర్ అంటే మనం ఏదైతే నీటి నిల్వల్లో వాడుకోవడానికి నీటి నిల్వలు పెట్టుకుంటామో ఆ నీటి నిల్వల మీద మూత కంపల్సరీ పెట్టడం ద్వారా మనకి దోమ యొక్క సంతానాన్ని వృద్ధి చేసుకునే అవకాశం లేకుండా చేయటం ద్వారా మనకి ఈ దోమ ద్వారా వచ్చే వ్యాధులైన మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, జేఈ, ఫైలేరియా వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. ఈ